మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మనకు అతిపెద్ద పౌర్ణమి, హోలీ పౌర్ణమి. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు. ఎందుకంటే ఈ పౌర్ణమి శుక్రవారంతో కలిసి వస్తుంది. ఈ శుక్రవారం రోజే లక్ష్మీ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు. ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి కాబట్టి ఈరోజు 8:45 ఇది వేసి దీపం వెలిగిస్తే చాలు, ఇల్లంతా బంగారుమయమవుతుంది. ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది. మీ జీవితం మారిపోతుంది. జాతక దోషాలన్నీ కూడా పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ దీపారాధన చేసుకోండి. అలా చేసుకోవటం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీ సుడి తిరిగిపోతుంది. జాతక దోషాలు పోతాయి. కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు అన్నీ పోతాయి. మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది. ఉదయం లేదా సాయంత్రం 6 నుండి 8:45 ఈ దీపాన్ని వెలిగించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఇది వేసి దీపం పెట్టండి. మరి ఇంతకీ ఈ అరుదైన పౌర్ణమి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీం లక్ష్మీ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. వీడియోలోకి వస్తే ఈ పౌర్ణమి చాలా విశేషమైన రోజు. లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన రోజు. కనుక ఈరోజు లక్ష్మీదేవికి ప్రీతిగా ఇంట్లో ఒక దీపాన్ని వెలిగిస్తే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ ఇల్లంతా బంగారుమయమవుతుంది. బంగారం కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే దీపం అనేది లక్ష్మీ స్వరూపం. పౌర్ణమి రోజు ఎవరి ఇంట్లో అయితే దీపం పెడతారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి వచ్చి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూసిన దుర్వాసురుడు ఆగ్రహం చెంది దేవేంద్రుణ్ణి శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడిని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. ఇంద్రుడు అలాగే చేస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వ సంపదలను పొందాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే శ్రీ మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఏ విధంగా ప్రశ్నించాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? భక్తులను కరుణించవా అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ, ఇంద్ర, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలిని అవుతాను అని సమాధానమిచ్చింది. ఇంద్రుడే దీపాన్ని ఆరాధించి లక్ష్మీ కటాక్షాన్ని పొందాడు. కనుక మనం కూడా దీపాన్ని ఆరాధిస్తే, దీపారాధన చేస్తే లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులవుతాము. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే చాలు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇల్లంతా బంగారుమయమవుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు. ఈరోజు ఉదయం లేదా సాయంత్రం 6 నుండి 8:45 చక్కగా పూజ గదిలో బాదమాకు మీద దీపం వెలిగించండి. ఎందుకంటే ఈ సమయంలో అద్భుత గడియలు ఉన్నాయి. సమయంలో దీపం పెడితే త్వరగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు పోతాయి. కనుక ఈ సమయంలో ఇంట్లో దీపం పెట్టండి. ఆ దీపాన్ని కూడా బాదం ఆకు మీద పెట్టండి. ఎందుకంటే బాదం ఆకు మీద దీపం పెడితే బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయని శాస్త్రాల్లో ఉంది. కనుక ఎవరైతే మహిళలు బంగారం కొనుక్కోవాలనే కోరికను కలిగి ఉంటారో వారు బాదం ఆకు మీద దీపం పెట్టండి. చక్కగా
ఆవు నెయ్యి పోసి 3 వత్తులు లేదా 5 వత్తులు వేసి దీపం పెట్టండి. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో అయినా సరే దీపం పెట్టుకోవచ్చు. ఇలా దీపం వెలిగించేసిన తర్వాత మీ జాతకం మారాలని, గ్రహదోషాలన్నీ కూడా పోవాలని, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలని, మీకు మంచి జరగాలని, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోవాలని, అప్పులు తీరాలని, ధన సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకొని ఒక లవంగాన్ని, చిన్న దాల్చిన చెక్క ముక్కను, చిటికెడు పంచదారను ఆ దీపంలో వేయండి. ఇలా ఈ మూడిటిని వేసి దీపారాధన చేయటం వలన గ్రహదోషాలు, ధన సమస్యలు, జాతక దోషాలు పోతాయి. మీకు రావలసిన ధనం వస్తుంది, అప్పులు తీరిపోతాయి, ధనపరంగా బాగా కలిసి వస్తుంది, ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఇందంతా కూడా బంగారుమయమవుతుంది. ఎందుకంటే లవంగాలు, దాల్చిన చెక్క, పంచదార ఈ 3 కలిస్తే విపరీతమైన శక్తులు వస్తాయి. మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా పోయి దైవశక్తి పెరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, ఎనలేని సంపదలు వస్తాయి. పౌర్ణమి రోజు ఇలా ఈ 3 వస్తువులు వేసి దీపం పెడితే మీకు బాగా కలిసి వస్తుంది, బాగుంటుంది. జీవితంలో ఇబ్బందులు ఉండవు. ఇంట్లో ఐశ్వర్యానికి లోటు రాదు, ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. లవంగాలు చాలా పవర్ కలిగి ఉంటాయి. మన కష్టాలను, దరిద్రాలను తొలగించే శక్తి లవంగాలకు ఉంటుంది. ధనాన్ని ఆకర్షించే శక్తి లవంగాలకు ఉంటుంది. అలాగే దాల్చిన చెక్కకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. దాల్చిన చెక్క మన జీవితాలను మారుస్తుంది, జాతక దోషాలను తొలగించేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. పంచదార కూడా పరమ పవిత్రమైనది. పంచదార మధురంగా ఉంటుంది కదా. దీపంలో పంచదారని వేస్తే మన జీవితం కూడా మధురంగా మారుతుందని పరిహార శాస్త్రంలో ఉంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఈ 3 వేసి ఇంట్లో దీపాన్ని వెలిగించండి. మీ ఇష్టదైవం ముందు ఈ దీపం పెట్టండి. తర్వాత ఈ దీపానికి పసుపు, కుంకుమలు సమర్పించండి. ఈ దీపం కొండెక్కినా సరే ఈరోజు దీనిని కదపవద్దు. మళ్ళీ మరునాడు ఈ దీపాన్ని తీసి దానిలోని లవంగాలను, చెక్కను, పంచదారను తీసేసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడవేయండి. తులసి చెట్టు, వేప చెట్టు, అరటి చెట్టు, కొబ్బరి చెట్టు, మారేడు చెట్టు ఇలా ఏ చెట్టు మొదట్లో అయినా సరే పడేయవచ్చు. ఇలా ఈ ఒక్క పౌర్ణమి రోజు ఈ దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. బంగారం కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. కనుక మీరు కూడా ఈ పౌర్ణమి రోజు 8:45 ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇవి వేసి దీపారాధన చేసి అష్టైశ్వర్యాలను పొందండి. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైన పౌర్ణమి. అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది. ఎందుకంటే ఇది పాల్గొన పౌర్ణమి. ఈరోజే హోలీ పండుగ జరుపుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈరోజే లక్ష్మీ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి పుట్టిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందులోనూ ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మనకు కనిపించదు. ఇది చాలా అరుదైన పౌర్ణమి. ఎన్నో వందల సంవత్సరాల తర్వాత వస్తుంది. కనుక శక్తివంతమైన ఈ పౌర్ణమి తిథి రోజున ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి. మీ సంపాదన పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. ఎవరైతే గుర్తుపెట్టుకొని ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది. వారికంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అసలు ఈ పౌర్ణమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నార్మల్గా పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది. చాలా పవర్ఫుల్ పౌర్ణమి. పైగా ఈ పౌర్ణమి ఉగాది పండుగకు ముందు వస్తుంది. గ్రహణంతో కలిసి వస్తుంది. కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల అంతులేని సంపద మన సొంతమవుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ వస్తువుల వల్ల కూడా మన అదృష్టం అనేది మారిపోతుంది. అదృష్ట ద్వారాలు తెరుచుకోవటము, దురదృష్టం అనేది పోవటము, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటము, మన తలరాత సైతం మార్చే అంత శక్తి ఈ పౌర్ణమి రోజు తెచ్చుకునే వస్తువులకు ఉంటుంది. మనం ఇక్కడ మొత్తం 4 వస్తువులను గురించి చెప్పుకుందాం. మీరు అందులో ఉండే వస్తువులు తెచ్చుకోండి. అంటే మీకు నచ్చిన వస్తువులు, మీకు ఇష్టమైన వస్తువులు, అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు 2 తెచ్చుకుంటే చాలు. ఈ వస్తువులు చాలా మంగళకరమైన శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి. ఈ వస్తువుల వల్ల మానవుడి యొక్క జీవితమే మారిపోతుంది. కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా పౌర్ణమి అంటే అతీత శక్తివంతమైనది.
ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది, కానీ ఒక్కొక్క నెలలో వచ్చే పౌర్ణమికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమికి చాలా పవర్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇది గ్రహణంతో అతీత శక్తులతో కూడి వస్తుంది. ఇలా రావటం చాలా విశేషమని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పౌర్ణమిని ఎవ్వరూ కూడా వదులుకోకూడదని వేద పండితులు కూడా సూచిస్తూ ఉన్నారు. అందుకే మీకు తోచిన పరిహారం కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఈరోజు ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు, లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టడం లేదు, ఆ తల్లి మమ్మల్ని కరుణించటం లేదు, ఆమె యొక్క కృపా కటాక్షాలు మాకు అందటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ వస్తువులు తెచ్చుకుంటే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. నార్మల్గా లక్ష్మీదేవికి ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం. ఈ రోజే ఆ తల్లి పుట్టింది, పైగా ఈ పౌర్ణమి శుక్రవారం రోజే వచ్చింది. ఆ తల్లి ఈరోజు భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది. ఏ ఇల్లు అయితే ఆ తల్లికి నచ్చుతుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి అనేది చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజు చేసుకునే పరిహారానికి చాలా మంచి ఫలితం దక్కుతుంది, మన జీవితం మారుతుంది. అందుకే మీరు ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసే ముందు ముఖానికి చిటికెడు పసుపు రాసుకోండి. అంటే స్త్రీలైతే ముఖానికి రాసుకోండి, పురుషులైతే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి చేసుకోండి. అలా చేస్తే చాలా మంచిది, లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. అలా స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి ఆరాధన చేసుకోండి. ఇక ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ధనం దూసుకు వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో ఉంది. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే యాలకుల ప్యాకెట్. ఈ వస్తువుకు అతీత శక్తి ఉంటుంది. ఈరోజు ఒక యాలక్కాయల ప్యాకెట్ను చిన్నది ఇంటికి తెచ్చుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పెద్ద ప్యాకెట్ ఏం తెచ్చుకోకండి, చాలా చిన్నది తెచ్చుకోండి. 10-15 రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకొని ఆ యాలక్కాయలను పూజ గదిలో పెట్టుకోవాలి. అంటే తేగానే వాటిని విప్పేసి మనం వాడుకోకూడదు. తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు పూజ గదిలో పెట్టాలి. అలా పెడితే ఏమవుతుందంటే అది లక్ష్మీదేవికి నివేదన అవుతుంది. అలానే కాకుండా యాలకుల ద్వారా మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది. యాలక్కాయలు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకొని ఆ యాలక్కాయల ప్యాకెట్లో నుంచి 5 యాలక్కాయలు తీసేసి లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత ఆ యాలక్కాయలను ధనం దాచే చోట దాచుకోవటం కానీ, లేదంటే దీపం పెడితే అందులో ఈ యాలక్కాయలను వేయటం కానీ, లేదా తినే ఆహారంలో కలుపుకోవడం కానీ చేయాలి. అలా చేస్తే అదృష్టం మనల్ని వరించటం, అలాగే మన తలరాత మారిపోవటం, ధనం విపరీతంగా రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఈరోజు యాలక్కాయలు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని పాయసంలో కానీ, లేదంటే కనుక తినే ఆహారంలో కానీ ఉపయోగించుకోండి, సరిపోతుంది. ఇక ఈరోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు ఏమిటి అంటే పంచదార. పంచదార అంటే తీపి పదార్థం కదా, కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు. మాకు మంచిగా జరగాలి, మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పంచదారను తెచ్చుకోండి. కావాలంటే పంచదారకు బదులు బెల్లం కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి కొని తెచ్చుకోవచ్చు. అలానే పంచదార కూడా తెచ్చుకోవచ్చు. పంచదార అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. పౌర్ణమి రోజు పంచదార తెచ్చుకొని ఆ పంచదారతో అమ్మవారికి మనం నైవేద్యం చేసి పెట్టినా, లేదంటే గనుక అదే పంచదారను అమ్మవారికి నివేదన చేసినా మనకు ఫలితాలు కలుగుతాయి. నివేదన చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అంటే మనం ఒక 1/4 కేజీ పంచదార తెచ్చుకుంటే అమ్మవారి పటం ముందు పెట్టుకొని ఆ పంచదార అంతా మనమే స్వీకరించాలని కాదు, అందులో నుండి కొంచెం అంటే ఒక గుప్పెడంత పంచదారను మనం స్వీకరించుకోవాలి. మిగిలిన ఆ పంచదారతో తీయటి పదార్థాలు చేసి లక్ష్మీదేవికి అప్పుడప్పుడు నివేదన చేయటం, అలాగే మన ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ ఇలా వాడుకోవచ్చు. ఆ పంచదారను వాడుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక 10-15 నిమిషాలు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి. ఈ వస్తువులు పూజ గదిలో పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అలా పడ్డప్పుడు ఆ లక్ష్మీదేవి మనలను చక్కగా అనుగ్రహిస్తుంది, మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలాగా చేస్తుంది. కాబట్టి ఇలా పంచదారను తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు పంచదార తెచ్చుకున్న తర్వాత ఆ పంచదారను పూజ గదిలో కాసేపు ఉంచి
ఆ తర్వాత కొంచెం పంచదారను ప్రసాదంగా స్వీకరించి మిగిలిన పంచదారను పంచదార డబ్బాలో పోసుకోండి. మీ డబ్బాలో పంచదార ఉన్నప్పటికీ కూడా ఇది పోసేసి ఆ పంచదారను ఇంట్లోకి ప్రసాదాలలోనికి వాడుకోండి. ఇలా ఈరోజు పంచదారను తెచ్చుకుంటే ధనం వస్తుంది. మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ పంచదార ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇలా పంచదార కానీ లేదంటే యాలక్కాయలు కానీ లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా పసుపును కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. పసుపు లక్ష్మీకారకంగా భావిస్తారు. పసుపును అందరి దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, అందరు దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకుంటే ఇక మన ఇంటికి అమ్మవారు వచ్చినట్టే అన్నమాట. పైగా ఈరోజు లక్ష్మీదేవి పుట్టినరోజు కనుక ఈరోజు పసుపు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆ పసుపుతో పాటు మన ఇంట్లో అడుగు పెడుతుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది. పసుపు మంగళకరమైన వస్తువు, శుభకరమైన వస్తువు. ఇంట్లో అంటే శుభకార్యాలు జరగక చాలా ఏళ్ళు అయిపోయింది. ఏ శుభకార్యం చేయటం లేదు, ఏ ఫంక్షన్ జరగటం లేదు, ఎందుకో ఏమో తెలియదు కానీ మా ఇంట్లో ఇలా ఆగిపోయాయి అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ పౌర్ణమి తిథి రోజున పసుపు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి. పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ పసుపును మీరు ఇంటికి తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోండి. చిన్న ప్యాకెట్ మనకు 10 రూపాయలకు పెట్టినా వస్తుంది కదా, ఆ పసుపు ప్యాకెట్ను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకున్న తర్వాత ఆ పసుపును మీ పూజా గదిలో పెట్టి పూజించుకోండి. పూజించుకోవటం అంటే పూజ గదిలో పెట్టేసి వదిలివేయండి. 15 నిమిషాల తర్వాత ఆ పసుపును మీరు తీసేసి దాచిపెట్టుకోండి. ఇక తర్వాత ఆ పసుపును పూజ కోసం ఉపయోగించుకోవచ్చు, లేదా మన శరీరానికి పట్టించి స్నానం చేయటం కోసం కానీ, స్నానం చేసే నీటిలో కలుపుకోవటం కోసం, లేదా వంటింట్లో వాడుకోవటం కోసం, ఇలా మీ ఇష్టం దేనికైనా వాడుకోవచ్చు. కాళ్ళకు రాసుకోవడానికి మాత్రం వాడకూడదు. ఇలా తెచ్చుకున్న పసుపును మీ పసుపు డబ్బాల్లో ఉన్న పసుపులోనే ఆ పసుపు ప్యాకెట్ను మొత్తం కూడా పోసేయండి. అలా పోస్తే ఇంట్లో ఉన్న పసుపు కూడా పవిత్రంగా మారుతుంది. ఈ పసుపు మన పూజ గదిలో పెట్టాం కాబట్టి ఇంకా పవిత్రతను కలిగి ఉంటుంది. కనుక పసుపు కూడా ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు చీపుర్ని కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా ఫలితం ఉంటుంది. మనం ఈ రోజున ఎర్రపప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ ఎర్రపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాలేని వాళ్ళు ఎర్రపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకుంటే 1 కోటి రూపాయల సంపాదన మన సొంతం అవుతుంది. బెల్లం తీపి పదార్థం, బెల్లం నివేదనయ్యే పదార్థం కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం అవుతూ ఉంటాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని బెల్లం అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత మనము చిన్న బెల్లం ముక్కను తీసుకుని నోట్లో వేసుకుంటే జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి 1 కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున ఎవరైతే బెల్లాన్ని ఈ విధంగా ఇంటికి తెచ్చుకొని పూజించుకొని ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కను స్వీకరించి మిగిలిన బెల్లాన్ని ఇంట్లో వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇలా ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా ఒక వస్తువును అయినా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి. తెచ్చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందండి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ కాబట్టి అతీత శక్తులతో వస్తుంది కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది, మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. పౌర్ణమి కదా అనుకుంటాం, కానీ పౌర్ణమి చాలా గొప్పదిగా భావిస్తారు. పౌర్ణమిలో ఒక్కొక్కసారి అమృత గడియలు ఏర్పడుతూ ఉంటాయి. పౌర్ణమికి అతీత శక్తి కూడా ఉంటుంది. ఆ శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి. పౌర్ణమిలో ఏర్పడే కొన్ని అమృత గడియల వల్ల కూడా మన జీవితం మారుతుంది. అందుకే మీరు మర్చిపోకుండా ఈ విధంగా పౌర్ణమి రోజు తెచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు. ఒకవేళ కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయవచ్చు. అలా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. కనుక ఈ పౌర్ణమి
రోజు అందరూ కూడా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.